శ్రీకాకుళం కాశీబుగ్గ ఘటన దురదృష్టకరమని అన్నారు వైసీపీ అధికారి ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో తొక్కిసలాట, సింహాచలంలో, ఇప్పుడు శ్రీకాకుళంలో భక్తులు మరణించారన్నారు. ఇక దేవాలయాల్లో జరుగుతున్నటువంటి ఘటనలకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని కోరారు. నిర్లక్ష్యం కాదా? ఇది నేనొక్కని మాట్లాడడంలే ప్రభుత్వ నిర్లక్ష్యం అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడడంలే, మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు, వివేకవంతులైనటువంటి మనుషులు చెప్తున్నారు, మేధావులైనటువంటి ఈ వ్యవస్థలో ఉండబడిన సమాజంలో ఉండబడిన మనుషులు చెప్తున్నారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము అని ఏకకంఠంతో చెప్తున్నారు. ఇది 100కు 100 ప్రభుత్వ నిర్లక్ష్యము. ఏ మాత్రమే కానీ ప్రభుత్వానికి జాగ్రత్త ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన, నిర్లక్ష్య వైఖరి వలన, ప్రభుత్వ వైఫల్యం చేత 9 మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు. ఇది అన్యాయమని చెప్తా ఉంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే. అంతలోకే చంద్రబాబు నాయుడు మనుషులు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు.